అందుకే దయచేసి సభ్యులకు ఏం అనుమానాలు ఉన్నా నాకేం అభ్యంతరం లేదు. నేను గతంలో ఇది నిర్మాణం చేయాలనుకున్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండే ఎమ్మెల్యేలందరినీ సౌత్ కొరియా చూడడానికి రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారి నేతృత్వంలో కార్పొరేటర్లను, మేయర్ని, డిప్యూటీ మేయర్ని, ఆఫీసర్లని, శాసనసభ్యులను అందరినీ పొమ్మన్నాం. మొదట్లో పాపం శాసనసభ్యులు అందరూ రానికే సిద్ధమయ్యారు. ఇక ఏమైందో కడుపులో విషం ఉన్న వాళ్ళు ఏం విషయం చెప్పినరో ఇక వద్దులే అన్న మేము రాము అని వాళ్ళు ఇచ్చేసారు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎమ్మెల్యేలందరికీ నా సూచన, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఉన్న ప్రతి ఎమ్మెల్యేకి నా సూచన, మీరు వెళ్ళి చూడండి, మీ అనుభవాన్ని మాకు పంచండి, మీ కాన్స్టిట్యున్సీలలో మీకు ఏం కావాలో చెప్పండి. మాకు ఇట్లనే చేయాలి అట్లనే చేయాలి, దీన్ని చెడగొట్టాలని లేదు, చాలా మంచిగా చేయాలనే ఆలోచన ఉన్నది మాకు. అటు ప్రకాష్ గౌడ్ గారు కావచ్చు, ఎంఐఎం ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే కాలేరు వెంకటేష్ గారు కావచ్చు, లేకపోతే లక్ష్మారెడ్డి గారు కావచ్చు, ఆ కిందికి వెళ్తే ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే సబితా ఇంద్రారెడ్డి గారు మహేశ్వరం కాన్స్టిట్యున్సీ కూడా కొంత పార్ట్ అందులోకి వస్తుంది. మీరందరూ విదేశీ పర్యటనకు వెళ్ళండి, ప్రభుత్వమే ఖర్చులు భరిస్తుంది, పర్యటన చేయండి. ప్రపంచ స్థాయి మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ను మనం అభివృద్ధి చేసుకుందాం, ప్రపంచంతో మనం పోటీ పడదాం. ఆ అభివృద్ధి కార్యక్రమంలో పేదలకు ఎవరికైతే ఇబ్బంది కలుగుతుందో ఆ పేదలకు ఏ విధంగా న్యాయం చేద్దామో మీరు చెప్పండి. వాళ్ళకు పెద్ద కాలనీ కట్టిద్దామా? నాకేం అభ్యంతరం లేదు, ప్రభుత్వ నిధులతోనే కడుతున్నాం కదా. మీ ఆస్తి ఏమో అమ్ముతలేనే, నా ఆస్తి కూడా అమ్ముతలేనే. ప్రజలు కట్టిన పన్నుల నుంచి ఆ పేదలకు మంచి మంచి ఇల్లు కట్టిద్దాం, మంచి స్కూళ్ళు కట్టిద్దాం, మంచి హాస్పిటల్ కట్టిద్దాం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాం, స్కిల్ వాళ్ళకి ట్రైనింగ్ ఇద్దాం. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత పరిశ్రమలలో వాళ్ళకి ఉద్యోగాలు కల్పించి ఏర్పాటు చేద్దాం. ఒకవేళ ఆ ప్రాంతం నుంచి తరలిపోవడానికి వాళ్ళకి ఇబ్బంది ఉంటే, మలక్పేట ఎమ్మెల్యే గారు చెప్పారు, भैया यहाँ से उतना दूर जाना है तो हमारे लोग नहीं जाएंगे, अगल बगल में कुछ जगह देके उन लोगों को घर बना के दो। मलकपेट एमएलए कुछ सुझाव दिए, हम लोग वहीं पर जगह ढूंढ रहे, 4 एकड़ 5 एकड़ लेके 10-12 मंजिल बनाए तो वहां का वहीं रहेंगे, वहीं एक अच्छा छोटा स्कूल बनाएंगे, वहीं हॉस्पिटल बना देंगे, दवाखाना बना देंगे। जो गरीब लोगों को कम कर सकता है सब कुछ कर देंगे। हम कोई किसी जेब से निकाल के उसमें नहीं डाल रहा है। तो हैदराबाद शहर को हम अच्छा बनाने के लिए हम लोग कोशिश कर रहे हैं। अकबर साहब, इसमें आपका भी you have a better experience, you know better than me. Why? Because you have seen entire world and you have worked with Rajshekar Reddy garu, you have suggested Charminar pedestrian thing, other things you have suggested many times, you have expressed your interest on this development. So government is having open mind. We don't have any objection, we don't have any other agenda, hidden agenda, we don't have any hidden agenda. We wanted to develop, we wanted to improve our infrastructure. So I would request all my members, please suggest our government. Government is there to accept your suggestions. మేము మంచి పని చేయడానికి నిర్ణయించుకున్నాము, మీ సూచనలు సలహాలు ఇవ్వండి. డిపిఆర్ రెడీ అయిన తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయంలోనే అందరు ఎమ్మెల్యేలను పిలిచి, ఫ్లోర్ లీడర్లను పిలిచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడతాను, మీరు చూడండి, మీరు సూచన ఇవ్వండి. మన నగరాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి. గాంధీ సరోవర్లో ప్రపంచంలో ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని పెట్టుకొని, మహాత్మా గాంధీ గారు ఇచ్చిన స్ఫూర్తి, శాంతి ద్వారానే యుద్ధాన్ని గెలవచ్చు, శాంతి ద్వారానే యుద్ధాన్ని గెలవచ్చు, స్వతంత్రం తెచ్చుకోవచ్చు అని ప్రపంచానికి నేర్పిన గొప్ప పోరాట యోధుడు మహాత్మా గాంధీ గారు. వారి స్ఫూర్తితోనే ఈరోజు మనం గాంధీ సరోవర్ నిర్మించుకుంటున్నాము. వారి స్ఫూర్తితోనే ఈరోజు నల్గొండ జిల్లా ప్రజలకు శిక్ష, నగర ప్రజల నుంచి ఈ ప్రాంతం నుంచి పోయే కలుషితము నల్గొండ ప్రజలకు తీరని శిక్షగా మారింది. ఆ ప్రజల్ని కూడా కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అధ్యక్ష. సంస్కృతిని కాపాడుకోవడం, నీళ్లను పరిరక్షించడం, ప్రక్షాళన చేయడం, అభివృద్ధి చేయడం, అభివృద్ధిలో భాగంగా పెట్టుబడులను ఆకర్షించడము, ఇవన్నీ కూడా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలలో ఉన్నాయి. వీటి వివరాలు అన్నిటిని కూడా సభకు చెప్తా. ఇంకేమన్నా కావాలన్నా కూడా నాకు అభ్యంతరం లేదు, వివరాలు చెప్తా. నా సూచన ఒకటే, ఈ కడుపులో విషయాన్ని కొంచెం తగ్గించుకోండి. ఒకవేళ మందు లేకపోతే వికారాబాద్లో ఎట్లా తెలుసు కదా, వికారాబాద్ కా హవా లాఖోं का विकाराबाद हवा मरीजों का दवा। ये मरीज लोगों को ले जाके विकाराबाद में शरीक करवा दो अध्यक्ष साहब। एक 10-10 दिन वहां ले जाके वहां बांध के रखो,
सुधर जाएंगे लोग, नहीं है तो नहीं सुधरने वाले हैं। पेट भर पूरा पूरा भर गए। इसीलिए मैं आपको गुजारिश है ये सब के तरफ से, ये लोगों को ले जाके विकाराबाद में भर्ती करवा दो अध्यक्ष। धन्यवाद। सर, ऑनरेबल स्पीकर सर, मैं आपके जरिए चीफ मिनिस्टर साहब का और मिनिस्टर साहब का शुक्रिया अदा करता हूं कि आपने इतना अच्छा जवाब दिया इस मसले पर। सर, मैंने एक पहला सवाल किया था जिस पे मिनिस्टर साहब ने जवाब दिया। मैं जानते बूझते वो सवाल किया था और इस उम्मीद पे कि आप मेरे सवाल का वही जवाब देंगे। सर, ये इसमें कोई दो राय नहीं है कि शहर हैदराबाद के जितने भी तालाब हैं उनका फ्लड वाटर्स मूसी में ही जाता है, इससे इनकार नहीं है। मैं चाहता था ये सब्जेक्ट वास्ट हो जाएगा। सर मैं एक फ्यू सजेशंस देना चाह रहा हूं। सर आपने कहा कि आपने एक कंसल्टेंट्स को अपॉइंट किया है और वो एक डिटेल रिपोर्ट बनाएंगे। सर, मैं आपके जरिए हुकूमत से और बिलखुसूस चीफ मिनिस्टर साहब से दरखास्त करूंगा कि सर मूसी के दो हिस्से हैं। सर, एक हिस्सा वो है जो मूसी के जरिए तालाब में पानी लाता है, एक हिस्सा ये है जो तालाब का फाजिल पानी या फिर फ्लड वाटर्स, एक्सेस वाटर जो होता है गेट खोलने के बाद उससे जाता है। ईसा, मूसा, कृष्णा, गोदावरी, ये बिल्कुल आपकी बात सही है सर, इस बात से इनकार नहीं। लेकिन आज हमको ये देखना है सर कि ये जितने मूसा नदी हो, ये नदी नहीं रही सर, ये सीवरेज फ्लो के एरियाज बन गए सर। एंड वी आर टॉकिंग ओनली अबाउट the sewage which is flowing in the Musi after Himayat Sagar and Usman Sagar. Sir, it is a very important concern, sir. JNTU and many experts have done one survey and they took a sample of Gandipet waters as rightly said by Honorable Chief Minister Saab कि वो गंडीपेट के पानी को भी पोल्यूट कर रहे हैं सर, उसमें भी सीवरेज जा रहा है सर, और उसका लेवल जब चेक करें तो पानी का लेवल उतना अच्छा नहीं है सर गंडीपेट का। मैं आपसे एक दरखास्त करूंगा कि कंसल्टेंट्स को जो आपने अपॉइंट किया है उन कंसल्टेंट्स को यह भी जिम्मेदारी दीजिए कि विकाराबाद से लेकर हिमायत सागर तक और फिर ईसा से हिमायत सागर में जो पानी जा रहा है इसमें कितने ऐसे पॉइंट्स है जिसके जरिए सीवेज वाटर इज गोइंग। सर, ऑलरेडी रिपोर्ट इज देयर, यू कैन गिव दिस टू द कंसल्टेंट सर। This is very important, sir. And also, sir, one more important thing. I'm sure the government might be knowing, sir, in 2022, sir, in 2022, दुनिया के सारे रिवर्स के ऊपर एक स्टडी की गई थी, sir. And a Swiss report had identified the Musi was ranked among the most polluted rivers, sir. 22nd most polluted rivers, sir. So yes, we have to take up this. It is very important. We are not opposing it. And Honorable CM साहब बोले हैं कि जो भी लोग मुतासिर होंगे उनको एकदम निकाल के नहीं फेंकेंगे, उनको मुतबादिल जगह देंगे, उनके मुआवजे को देंगे, तो इससे अच्छी बात और क्या होगी। सर, वन मोर सजेशन विच आई वांट टू मेक सर इज दैट कि सर ये मूसी प्रोजेक्ट में जो कंसल्टेंट्स को दिए हैं सर जैसा चीफ मिनिस्टर साहब ने कहा कि आपके एरिया से अनंतगिरी से झाड़ है, उसकी जड़ी बूटियां हैं, पानी अच्छा आता है। सर, एक पार्ट है सर, हिमायत सागर, उस्मान सागर के बाद में जो मूसी जाती है सर, वहां पे सर वो मूसी में भी सर वन नीड्स टू अंडरस्टैंड इज दैट सर ये बर्ड के स्पीशीज है सर, बर्ड के स्पीशीज है सर, like river terns to kingfisher sir, yellow wattle lapwing sir, grasshopper, warblers बोल के ये चिड़ियां हैं सर, ये चिड़ियां हैं, बर्ड्स हैं जो आके वहां पे आराम करते हैं सर। जिस तरीके से झाड़ मूसी जहां ओरिजिनेट होती है वहां पर है सर, यहां पर भी बहुत सारे ऐसे झाड़ हैं मूसी जो आगे जा रही है सर।
तो उसको भी प्रोटेक्शन करना है सर। वी हैव टू प्रोटेक्ट दैट ऑल्सो। तो मैं आपके जरिए हुकूमत से यही दरखास्त करूंगा सर कि आप वो कंसल्टेंट्स को उनके गाइडलाइंस में ये भी दीजिए कि इन सारी चीजों को भी स्टडी करने के। एंड लास्टली सर वन इंपॉर्टेंट थिंग विच नीड्स टू बी स्टडीड इज दैट सर कि व्हाट वाज द रियल कैपेसिटी ऑफ हिमायत सागर एंड उस्मान सागर जब ये बनाया गया, कितने साल हुए इसमें से सिल्ट निकालकर। सर द कैपेसिटी हैज डिक्रीज सर द कैपेसिटी हैज डिक्रीज। हम गोदावरी से पानी लाएंगे बोल रहे हैं सर, बहुत अच्छी बात है, लाइए सर, लेकिन मैं आपसे रिक्वेस्ट करूंगा गवर्नमेंट को आपके जरिए कि हिमायत सागर उस्मान सागर की जो कैपेसिटी है सर उसको हम इंक्रीज कर सकते हैं सर। हम बार बार जो गेट खोल रहे हैं, ये 25 साल से सर उसका सिल्ट नहीं निकाला गया, उसकी कैपेसिटी को नहीं देखा गया। तो इस स्टडी में अगर आप ये भी ले लेते हैं तो इससे बहुत अच्छा होगा। एंड लास्टली सर आप मूसी को डेवलप कर रहे हैं और जो भी लोग उसमें मुतासिर होंगे उनको आप मुतबादिल जगह देने और उनको बराबर कंपनसेशन देने का वादा कर रहे हैं, हम इसका इस्तेमाल करते हैं। लेकिन सर मूसी के ऊपर चारमीनार पेडेस्ट्रियनाइजेशन के प्रोजेक्ट के लिए ब्रिजेस का है सर, अगर आप वो ब्रिजेस का अप्रूवल दे देते हैं तो उसके बाद में हम चारमीनार पेडेस्ट्रियनाइजेशन के काम को स्पीड अप कर सकते हैं सर। तो मैं आपसे दरखास्त करूंगा, सिर्फ 3 ब्रिजेस हैं सर और आपके मूसी के डेवलपमेंट या रिवर फ्रंट में कुछ नहीं होगा सर। एंड लास्टली सर आई वांट टू से सर आप सर मैं वेलकम करता हूं सर, बिकॉज आई लव हेरिटेज स्ट्रक्चर्स कि आप ये काउंसिल का हमारे ओल्ड असेंबली हॉल, टाउन हॉल जिसको बोला जाता है, उसको रिवाइव कर रहे हैं और वो अच्छा हो रहा है। लेकिन सर मैं ये कहना चाह रहा हूं सर, ये टाउन हॉल से पुरानी बिल्डिंग है उस्मानिया हॉस्पिटल, जब ये रिवाइव हो सकता है, ये जिंदा हो सकता है, तो उस्मानिया हॉस्पिटल नहीं हो सकता क्या सर? सर वी नीड टू प्रोटेक्ट द हेरिटेज सर। हाई कोर्ट भी आप शिफ्ट कर दे रहे हैं, उस्मानिया हॉस्पिटल नया बना रहे हैं, फिर सिटी कॉलेज है, स्टेट लाइब्रेरी है, ये ब्यूटीफुल मैं कहूंगा मॉन्यूमेंट्स है, हेरिटेज स्ट्रक्चर्स है, हमारी हैदराबाद की निशानी है। इसको भी प्रोटेक्ट करने के लिए मैं आपके ज़रिए हुकूमत से दरखास्त करूंगा और आपके ये मूसी रिजुविनेशन का जो प्लान है उसमें इन हेरिटेज स्ट्रक्चर के रिवाइवल का, रिजुविनेटिंग ऑल द हेरिटेज स्ट्रक्चर्स across the Musi also should be taken up in this project sir. This is very important sir, इससे हमारा टूरिज्म बढ़ेगा, लोग आएंगे। मैं उम्मीद करता हूं और मैं चीफ मिनिस्टर साहब से शुक्रिया अदा करूंगा कि यस ही इज राइट कि चंद्रायन गुट्टे के लिए ऑलमोस्ट 500 चेंज करोड़ का सीवरेज का आपने दिया है, इसके लिए मैं शुक्रिया अदा करता हूं। हमारे पास दूसरे तालाबों के डेवलपमेंट के लिए भी दिया है, चंद्रायन गुट्टे में भी एक तालाब है सर, उसके लिए भी हमने एक ब्रिज का एक प्रपोजल दिया है, तो उसको भी अगर आप मंजूरी देते हैं तो हमारा पुराने शहर में और तरक्की आ गई। और नए पुल के पास के चारमीनार पेडेस्ट्रियनाइजेशन के ब्रिजेस की मंजूरी का अगर आप ऐलान करेंगे तो मैं आपका काफी ममनून और मशकूर रहूंगा सर। Serial number 2 question is 1248 is postponed. Question number 3 1260 మినిస్టర్ గారు అవునండి 3989 మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయడం జరిగింది. బి ప్రశ్నకు 2025 ఏప్రిల్ నుండి రెగ్యులర్గా అప్గ్రేడ్ చేసి అంగన్వాడీ టీచర్లకు 13,650 రూపాయల సవరించిన వేతనాన్ని చెల్లించడం అవుతున్నది. సి ప్రశ్నకు సదర్ విషయం ఇదివరకే క్రియాశీలక పరిశీలనలో ఉంది అధ్యక్ష. శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు. శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు ప్లీజ్ 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 క్వశ్చన్ సబితా ఇంద్రారెడ్డి గారు ప్లీజ్ క్వశ్చన్ ఏది ఉందో అదే మాట్లాడండి ప్లీజ్. సబిత ఇస్తాం క్వశ్చన్ సార్ ఇవ్వండి ఒకసారి ఇవ్వండి సార్ ప్లీజ్ మీరు మాట్లాడండి.
మీరు సబితా ఇంద్రారెడ్డి గారు సార్ మాట్లాడే అవకాశం ఇవ్వండి ఒకసారి. మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు మాట్లాడండి ప్లీజ్ 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 అండి. అధ్యక్ష, మూసి మీద డిస్కషన్ అవుతున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి గారు. ఇక్కడ ఏంటి అధ్యక్ష? ఇస్తానండి, సునీతా లక్ష్మారెడ్డి గారు మాట్లాడని ఇస్తానండి. ఎందుకు ఆవేశంతో ఉన్నారు? హరీష్ రావు గారు ఆవేశం తగ్గించండి, కూర్చోండి ప్లీజ్. ముఖ్యమంత్రి లీడర్ ఆఫ్ ది హౌస్, ఆయన మాట్లాడొచ్చు, ఆయన మాట్లాడొచ్చు. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, మాట్లాడండి. శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి గారు మాట్లాడండి, మాట్లాడండి. కూర్చోండి, కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. సునీతా లక్ష్మారెడ్డి గారు మాట్లాడండి. సునీతా లక్ష్మారెడ్డి గారు. అధ్యక్ష, నిజంగా అధ్యక్ష ఈ సభ ఏ విధంగా పోతుందో మీరు చూస్తా ఉన్నారు అధ్యక్ష. ఒక నిమిషం మాట్లాడతాం, క్వశ్చనే మాట్లాడతాను. అధ్యక్ష, ఏంటంటే ఇది మాట్లాడేటప్పుడు మరి ఇంకొకరిని కించపరిచే విధంగా మాట్లాడడం అనేది పద్ధతి కాదు అధ్యక్ష. మీ సభ గౌరవాన్ని కాపాడాలంటే అవసరం. సునీతా లక్ష్మారెడ్డి గారు క్వశ్చన్ కు ఆన్సర్, క్వశ్చన్ అడగండి, క్వశ్చన్ అడగండి ప్లీజ్. ఇక్కడ హరీష్ రావు గారు ఇచ్చింది అధ్యక్ష, హరీష్ రావు గారితో మాట్లాడియండి. మరి మేము ఇద్దరం క్వశ్చన్ ముగ్గురం ఉన్నాం కదా, ఒకసారి హరీష్ రావు గారికి ఇచ్చేసాయి. శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడండి. అధ్యక్ష, నేను గౌరవ లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు, ఏం సార్ ఇది సభ నడిపించే పద్ధతి ఏంది? రెండోది ప్రధాన ప్రతిపక్షం. ఇప్పుడు మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చేటప్పుడు స్పీకర్ గారు గౌరవ సభ్యులకు అందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చారు. మాట్లాడినప్పుడు హరీష్ రావు గారు ఏం మాట్లాడారు మీరు చూసారు, మీరు రాసుకున్నారు కూడా. మేము పునరుద్ధరణ కార్యక్రమానికి సహకరిస్తాం, కానీ పేదవాళ్ళకు జరిగేటువంటి నష్టం విషయంలో మీరు ఏ పద్ధతిలో చేస్తారు అనేటువంటి అంశం చెప్పారు వారు. దాంతోపాటు కాళేశ్వరం మల్లన్న సాగర్ నీళ్లు తీసుకొచ్చి 2.5 TMC ఇస్తుండ్రు అనేటువంటిది దాని డీటెయిల్స్ కూడా చెప్పని చెప్పారు. ఎక్కడ కానీ ప్రభుత్వాన్ని కానీ లేకపోతే మీరు పెట్టినటువంటి ఈ యొక్క మూసీ రివర్ ప్రాజెక్టు విషయంలో కానీ అపోజ్ చేసినట్టు వారు మాట్లాడిన సందర్భం లేదు. కానీ ముఖ్యమంత్రి గారికి అంత ఆవేశం ఎందుకు? కడుపుల విషయం మాకున్నదా ఆయనకున్నదా? ఏం మాట్లాడుతున్నారు సార్ ఆయన? మేమేమన్నా స్పీకర్ గారు మేమేమన్నా బాధ్యత రహితంగా మాట్లాడినామా? అదే సార్, మేమేం అడిగినామంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, మీరు పెద్దరికం ప్రదర్శిస్తారని అవకాశం ఇచ్చిన మీరు డిబేట్ కు ఛాన్స్ ఇవ్వకండి. సరైన సూచనలు ఉంటే చెయ్యండి. అట్లాగా సార్, లీడర్ ఆఫ్ ది హౌస్ లో మీరు కించపరిచే విధంగా మీరు ఏం మాట్లాడకండి. అట్లా కాదు, దయచేసి స్పీకర్ గారు మా హక్కులను కాపాడాలి. రెండోది ఏంటంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు మాట్లాడేవాడు సార్. లేదు, మీ హక్కులను కాపాడనికనే మీకు అవకాశం ఇచ్చిన నేను. అట్లాంటి మళ్ళీ హక్కులను కాపాడాలంటే ఎట్లా సార్? సార్ ఇక్కడ మేము అడుగుతుంది ఏంటంటే మా హక్కులను కాపాడాలని మేము చెప్తున్నాం అధ్యక్ష. రెండోది ముఖ్యమంత్రి గారి మీద మేము ఎవరైనా ఇక్కడ నుంచి ఎవరైనా కానీ హరీష్ రావు గారు కానీ మేము కానీ వారిని కించపరిచినట్టు మాట్లాడిన విషయం ఏమన్నా ఉన్నదా మీరు చెప్పాలి, లేదంటే శ్రీధర్ బాబు గారు చెప్పాలి. మేము అనుకుంటేనే మేము మధ్యలో లేచింది క్వశ్చన్ అవర్ ఇన్ని గంటల పాటు ఎందుకు షార్ట్ డిస్కషన్ పెట్టాలనేటువంటిది మేము అడిగినాం. ఆ విషయం చెప్తుంటే వారి ఆవేశంతో మీ కడుపుల విషయం ఉంది, మిమ్మల్ని తీసుకుపోయి అనంతగిరి హాస్పిటల్. మినిస్టర్ గారు అధ్యక్ష,
అధ్యక్ష, గౌరవ సభ్యులకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ప్రస్తావన చేస్తున్నప్పుడు ఎవ్వరి పేర్లు తీయలేదు అధ్యక్ష. ఎవరికైతే మూసీ నది ప్రక్షాళన చేస్తా ఉన్నప్పుడు ఇష్టం లేని వారి గురించి మాట్లాడారు. మీకు అందరికి ఇష్టమే ఉంది కదా? కాదు సార్, మీ పేర్లు తీయలేదు కదా సార్? ఎవరు పేర్లు తీయలేదు? ఎవరు